కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముఖ్య కారణం నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణకి జరుగుతున్న అన్యాయం. ఇది అందరికీ తెలిసిన వాస్తవం అండి. మరి మొత్తంగా తెలంగాణను సాధించి 2014 నుండి 2023 డిసెంబర్ వరకు తెలంగాణని చాలా రంగాలలో అగ్రభాగాన నిలిపినటువంటి కేసీఆర్ గారు తదనంతరం జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు చూసుకుంటే, అంటే ఈ 2 ఏళ్ల కాలంలో చూసుకుంటే తెలంగాణకి తిరిగి నీళ్లు, నిధులు, నియామకాలలో తిరిగి అన్యాయం జరుగుతుందండి. మరీ ముఖ్యంగా జల విషయంలో ఆంధ్ర వాళ్ళు చేసినటువంటి దోపిడీని అరికట్టడానికి తెలంగాణ భవన్లో ఈ నెల 19న బీఆర్ఎస్ అధికార ప్రతినిధులతో కేసీఆర్ ఒక ముఖ్య సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మరొక్కమారు కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై గొంతెత్తడానికి సమరశంఖం పూరించాలని నేను కోరుకుంటున్నాను. దీనిపైన మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇట్లు దినేష్ గంగసాని.